నేను నా ఫ్యామిలీతో కలిసి 3 రోజుల హాలిడే కోసం తాడేపల్లిగూడెం నుంచి విశాఖపట్నంకి బయలుదేరాను. ఇక్కడి నుంచి విశాఖపట్నం 272 కిలోమీటర్లు రాజమండ్రి మీదుగా వెళ్ళాలి. విశాఖపట్నంకి వెళ్ళేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోల్కతా హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో మనం డైవర్షన్ తీసుకోవాలి. ఆ పాయింట్ మిస్ అయితే మాత్రం చాలా దూరం ముందుకు వెళ్ళిపోతాం. ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం లేదా వైజాగ్. ఇక్కడ బోలెడన్ని పెద్ద పెద్ద పరిశ్రమలతో పాటు సీపోర్ట్ ఇంకా నేవీ బేసులు కూడా ఉన్నాయి. వైజాగ్ సిటీ 20 లక్షల జనాభాతో ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద నగరం. మేము వైజాగ్కి దాదాపుగా 4 గంటలకు చేరుకున్నాం. ముందుగా మేము ఉండబోతున్న డాల్ఫిన్ హోటల్లోకి చెక్ ఇన్ అయ్యి ఆ తర్వాత మేము బీచ్కి రావటం జరిగింది. మనం ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం. ఇది మెయిన్ సిటీకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్రెడీ డిప్రెషన్ ఒకటి ఫామ్ అవ్వటం వల్ల క్లౌడీగా ఉండి సన్లైట్ లేకపోవడం వల్ల కాస్త చీకటి పడిపోయింది. ఈ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. రోజు సముద్రాన్ని తనిమి తీరా ఎంజాయ్ చేయొచ్చు, అరుణోదయ కాంతుల్ని వీక్షించవచ్చు. ఇలాంటి అదృష్టం అందరికీ దొరకదు కదా. నా లక్ ఏంటో కానీ నేను వైజాగ్కి వచ్చిన ప్రతిసారి డిప్రెషన్ ఏర్పడి క్లౌడీగా ఉంటోంది. నాకేమో నా వీడియోస్ గురించే చింత. అవి బాగా రావాలంటే సన్లైట్ ఉండాలని కోరుకుంటుంటాను. కానీ మళ్ళీ అనిపిస్తుంది సన్లైట్ లేకపోయినా కనీసం వర్షం పట్టడం లేదు కదా అని. నేను గత 20 సంవత్సరాల్లో వైజాగ్ బీచ్కి 4 సార్లు వచ్చుంటాను. అయితే ఒక విషయం గమనించాను. ఈ సముద్రం అలలు చాలా ట్రికీగా లేదా ప్రమాదంతో కూడుకున్నవి. అంతేకాదు పెద్ద బండరాళ్ళు చాలా ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా బీచ్లతో పోలిస్తే ఇదొక మైనస్ పాయింట్. దూరంలో ద మోస్ట్ ఐకానిక్ కొండ ద డాల్ఫిన్ నోస్ పర్వతం. డిన్నర్ చేయడానికి ఇంకా టైం ఉందని ఆర్కే బీచ్ రోడ్లో జరుగుతున్న ఒక చిన్న ఎగ్జిబిషన్కి బయలుదేరాం. రేపు ఉదయం పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ బీచ్కి వద్దామని ప్లాన్ ఉంది. అందుకని వాళ్ళ కోసం బీచ్లో ఆడుకోవడం కోసం బీచ్ సెట్ కొనడానికి ఇక్కడికి వచ్చాం. మనం షిప్లో కానీ పడవలో కానీ సముద్రం మీద లేదా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న నేచర్ని మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ నీళ్లలో ఉన్న చేపల్ని చూడలేం. నేను రీసెంట్ టైంలో అట్లాంటిక్ ఓషన్లో ఈస్ట్ క్యారిబియన్ ఐలాండ్స్కి ప్రయాణం చేశాను. అలాగే ఇటీవలే గోదావరి నదిలో ప్రయాణం చేశాను. ఒక్క చేపను కూడా చూడలేదు. అందుకే నాకు ఎక్వేరియంస్ అంటే చాలా ఇష్టం. ఇవి మనకు రంగురంగుల చేపలతో పాటు మనం ఎప్పుడు చూడని వాటిని మనకు పరిచయం చేస్తాయి.
ఈ అందమైన చేపల్ని చూడటానికి ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న మత్స్య దర్శిని అక్వేరియంకి వచ్చాం. ఇది వైజాగ్లో చూడదగ్గ ప్లేసెస్లో ఒకటి. ఎంట్రీ ఫీజు పెద్దవాళ్ళకి కేవలం 50 రూపాయలు, 5 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలకి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. 1994లో ఇనాగ్రేట్ చేయబడ్డ ఈ అక్వేరియంలో మొత్తం 20 ట్యాంక్స్లో సముద్రం చేపలతో పాటు ఫ్రెష్ వాటర్ చేపలు, అక్వేరియం చేపలు మనకు దర్శనమిస్తాయి. ఇవి జాయింట్ పాకు ఫిష్. వీటికి మనుషుల్లాగే పళ్ళుంటాయి. ఇవి చెట్ల నుంచి నదుల్లోకి పడే గట్టి కాయల్ని మనలాగే నోటితో విరగ్గొట్టి తింటాయి. ఇదేమో బ్లాక్ పాకు. ఈ చేప ఆకారం ఎంత వింతగా ఉందో కదా. మిగతా చేపల్లాగా కాకుండా దీని వెనక భాగం డిఫరెంట్గా ఉంది. వెనక తోక భాగం కట్ చేసినట్టుగా ఉంటుంది. ఇవి పేరుకు మాత్రమే షార్క్. నిజమైన షార్క్కి ఎలాంటి సంబంధం లేదు. నిజమైన షార్క్స్ సముద్రాల్లో జీవిస్తే, ఇవేమో ఫ్రెష్ వాటర్లో జీవిస్తాయి. ఇవి కూడా ఇరిడాసెంట్ షార్క్ ఫ్యామిలీవే, కానీ వాటి తెలుపు రంగు వల్ల ఆల్బైనో అనే పేరు వచ్చి చేరింది. ఈ చేప చాలా తెలివైంది. ఎంతంటే ఇది పప్పీలాగా బిహేవ్ చేస్తుంది, ఓనర్ని గుర్తుపడుతుంది, మన చేతిలోంచి ఆహారాన్ని తింటుంది. ఈ చేపని జెంటిల్ జాయింట్స్ అని పిలుస్తారు. ఇవి అక్వేరియంస్ కోసమే ఎక్కువగా వాడతారు. ఇవి 3 అడుగుల పొడవు పెరుగుతాయి. దీని కారణంగా ఇంట్లోని అక్వేరియంస్కి ఇవి ఉపయోగపడవు. ఈ చేప గ్రంట్ చేస్తుంది, అంటే గుర్ర్ గుర్ర్ అనే శబ్దం చేస్తుందంట. కాబట్టి దీనికి గ్రంటర్ అనే పేరు వచ్చింది. ఈ చేప గత 10 కోట్ల సంవత్సరాల నుంచి జీవిస్తుందంటే నమ్ముతారా? అంటే ఇది డైనోసార్స్ యుగం నాటిది. దీనిని చైనాలో గత 1000 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతేకాదు, చైనాలోని 4 ఫేమస్ డొమెస్టిక్ జంతువుల్లో ఇదొకటి. దీనికి అమెరికాలో, థాయిలాండ్, ఫిలిప్పీన్స్లోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఫుడ్ ఫిష్గా డిమాండ్ ఉంది. స్నో వైట్ సిక్లిడ్ ఈస్ట్ ఆఫ్రికాలోని లేక్ మాలావి దీని సొంతిల్లు. ఇది క్యూబాలోని నదులు, సరస్సుల్లో నివసిస్తుంటుంది. ఫ్లవర్ హార్న్ సిక్లిడ్ ఇది పూర్తిగా మనిషి తయారు చేసిన హైబ్రిడ్ చేప. ఇది సౌత్ ఈస్ట్ దేశాలైన మలేషియా, థాయిలాండ్కి చెందింది. ఇవి చాలా ఇంటెలిజెంట్ చేపలు, ఎందుకంటే ఇవి ఓనర్స్ని గుర్తుపడతాయి, వాళ్ళ చేతిలోంచి ఆహారాన్ని తీసుకుంటాయి. వచ్చే వారం విశాఖపట్నంలోని టాప్ ఆకర్షణలైన కైలాసగిరి, డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్, టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సీ హ్యారియర్ హెలికాప్టర్, TU-142 ఎయిర్ క్రాఫ్ట్, ఇంకా కుర్సురా సబ్మరీన్ మ్యూజియంస్ని విజిట్ చేద్దాం. మీకు నా ప్రజెంటేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గుడ్ బై, టేక్ కేర్.